శ్రీరామచంద్ర పరబ్రహ్మణే దాదాపుగా 5.5 శతాబ్దాల వ్యవధి తర్వాత దాదాపుగా 10 తరాల హిందువుల మనోవేదన తర్వాత ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి ప్రపంచంలోని హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఆ శ్రీరాముడి జన్మస్థలంలో అయోధ్య జన్మభూమి వద్ద శ్రీరామ మందిర నిర్మాణం జరిగి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయోధ్యలో జరుగుతోంది. ఇది యావత్ ప్రపంచం, అందులో ఖచ్చితంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ తమ జీవిత కాలంలో చూసినటువంటి చేసుకుంటున్నటువంటి అతిపెద్ద పండుగ. ఇది కోర్టుల్లో దశాబ్దాల కాలం నాడు ఈ సమస్య నలిగి గత ప్రభుత్వాల సహకారం లేమి కారణంగా కాంగ్రెస్ వంటి కొన్ని పార్టీలు చేసేటువంటి తప్పుడు రాజకీయ ఆలోచనల కారణంగా సమస్యలు సృష్టించి దీన్ని సాధ్యతరం కాకుండా స్వతంత్ర భారతదేశంలో అడ్డుకోవటం జరిగింది. ఇది ఇప్పుడు గతం. 2019 నవంబర్లో గౌరవ సుప్రీంకోర్టు ద్వారా సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా శ్రీ రామ జన్మభూమి న్యాస్ ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు జరిగి రామ మందిర నిర్మాణాన్ని చేపట్టగా ఈరోజు ఆ ప్రక్రియ దాదాపు పూర్తయి శ్రీరాముడి బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరుగుతోంది. కోవిడ్ సమయంలో కూడా 2020 మార్చి నుంచి కోవిడ్ వలన అనేక నెలల పాటు అన్ని కార్యక్రమాలు స్తంభించిన కార్మికులు, ఆలయ నిర్మాణంలో ఉన్నవారందరూ కూడా రామభక్తితో తమ కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమాన్ని ఈ రోజుకి ఒకంత పూర్తి చేయటం, మొదటి దశ పూర్తి చేసి ఈరోజు ఆలయ ప్రతిష్ఠ జరగటం, విగ్రహ ప్రతిష్ఠ జరగటం నిజంగా హిందువులకి ఒక గొప్ప మరపురాని పవిత్రమైనటువంటి రోజు. సో అటువంటి అయోధ్యకు వెళ్ళి ఈరోజు కార్యక్రమంలో కొద్దిమందికి పాల్గొనే అవకాశం ఉన్నది. కేంద్ర మంత్రులు కూడా, ఎంపీలందరం కూడా ఇక్కడ స్థానికంగా ఎవరి నియోజకవర్గాల్లో వారుండి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. అనేక మంది పెద్దలు, ధర్మగురువులు కూడా ఇక్కడ రామాలయానికి, అంబికాబాగ్లో రామాలయానికి విశాఖపట్నంలో విచ్చేస్తున్నారు. ఒక పండుగ వాతావరణం, ఒక పవిత్రమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొంది. కానీ ఈ అద్భుత అయోధ్య నగరాన్ని వీక్షించడానికి, రామ మందిర నిర్మాణాన్ని వెళ్ళి చూడటానికి, ఆ భగవంతుడి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లని మనందరి కోసం కేంద్ర ప్రభుత్వం చేయనుంది. ఈ సమాచారాన్ని మన భక్తులందరికీ ఈరోజు తెలియచేయాలని మీడియా వారిని ప్రార్థిస్తున్నాను. ఈ నెల జనవరి 31 నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి 9 ప్రత్యేక రైళ్లని ఈ నెల 31 నుంచి మొదలుపెట్టి 9 ప్రత్యేక రైళ్లని నడపడం జరుగుతుంది. ఈ రైళ్లలో అయోధ్యకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చేలా రిటర్న్ ట్రైన్స్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. సో ప్రతి ట్రైన్లో కూడా సుమారు 1338 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
20 స్లీపర్ కోచెస్ ఉంటాయి. ఈ వివరాలన్నీ మీకు రైల్వే శాఖ ద్వారా వెంటనే తెలియచేయటం జరుగుతుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఎవరైతే ముందుగా మరి ఈ స్పెషల్ ట్రైన్స్తో తమ బుకింగ్ చేసుకుంటారో వారికి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి అవకాశం జరుగుతుంది. సో అటువంటి భాగ్యవంతులు మిగతా వారందరూ కూడా క్రమేపీ రానున్న కొన్ని నెలల్లో అయోధ్యకి వెళ్ళి శ్రీరాముడి దర్శనాన్ని చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా హిందువులందరికీ రామ భక్తులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు కనీసం 5 దీపాలని పెట్టి వెలిగించి భగవత్ నామస్మరణంతో ఇక్కడ ఒక దీపావళి పండుగలాగా దీన్ని జరుపుకోవాలని, ప్రజలందరికీ మంచి జరిగేలా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించాలని అందరినీ ప్రధానమంత్రి గారు కోరటం జరిగింది. ప్రజలందరూ ఈ దినాన్ని ఒక అద్భుత దినంగా, అద్భుత పవిత్ర దినంగా భావించి జరుపుకోవాలని, ఇది మన తీరని కళ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి హస్తాల మీదుగా తీరుతుందని తెలియజేస్తూ నమస్కారం. జై శ్రీరామ్.
చెప్పండి చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దాదాపుగా 5.5 శతాబ్దాల వ్యవధి తర్వాత దాదాపుగా 10 తరాల హిందువుల మనోవేదన తరువాత ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి, ప్రపంచంలోని హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఆ శ్రీరాముడి జన్మస్థలంలో అయోధ్య జన్మభూమి వద్ద శ్రీరామ మందిర నిర్మాణం జరిగి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయోధ్యలో జరుగుతోంది. ఇది యావత్ ప్రపంచం, అందులో ఖచ్చితంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ తమ జీవిత కాలంలో చూసినటువంటి, చేసుకుంటున్నటువంటి అతిపెద్ద పండుగ ఇది. కోర్టుల్లో దశాబ్దాల కాలం నాడు ఈ సమస్య నలిగి గత ప్రభుత్వాల సహకారం లేమి కారణంగా కాంగ్రెస్ వంటి కొన్ని పార్టీలు చేసేటువంటి తప్పుడు రాజకీయ ఆలోచనల కారణంగా సమస్యలు సృష్టించి దీన్ని సాధ్యతరం కాకుండా స్వతంత్ర భారతదేశంలో అడ్డుకోవటం జరిగింది. ఇది ఇప్పుడు గతం. 2019 నవంబర్లో గౌరవ సుప్రీంకోర్టు ద్వారా, సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా శ్రీ రామ జన్మభూమి న్యాస్ ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్టు ఏర్పాటు జరిగి రామ మందిర నిర్మాణాన్ని చేపట్టగా ఈరోజు ఆ ప్రక్రియ దాదాపు పూర్తయి శ్రీరాముడి బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరుగుతోంది. కోవిడ్ సమయంలో కూడా 2020 మార్చి నుంచి కోవిడ్ వలన అనేక నెలల పాటు అన్ని కార్యక్రమాలు స్తంభించిన కార్మికులు, ఆలయ నిర్మాణంలో ఉన్నవారందరూ కూడా రామ భక్తితో తమ కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమాన్ని ఈ రోజుకి ఒకంత పూర్తి చేయటం, మొదటి దశ పూర్తి చేసి ఈరోజు ఆలయ ప్రతిష్ఠ జరగటం, విగ్రహ ప్రతిష్ఠ జరగటం నిజంగా హిందువులకి ఒక గొప్ప మరపురాని పవిత్రమైనటువంటి రోజు. సో అటువంటి అయోధ్యకు వెళ్ళి ఈరోజు కార్యక్రమంలో కొద్దిమందికి పాల్గొనే అవకాశం ఉన్నది. కేంద్ర మంత్రులు కూడా, ఎంపీలందరం కూడా ఇక్కడ స్థానికంగా ఎవరి నియోజకవర్గాల్లో వారుండి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. అనేక మంది పెద్దలు, ధర్మగురువులు కూడా ఇక్కడ రామాలయానికి, అంబికాబాగ్లో రామాలయానికి విశాఖపట్నంలో విచ్చేస్తున్నారు. ఒక పండుగ వాతావరణం, ఒక పవిత్రమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొంది. కానీ ఈ అద్భుత అయోధ్య నగరాన్ని వీక్షించడానికి, రామ మందిర నిర్మాణాన్ని వెళ్ళి చూడటానికి, ఆ భగవంతుడి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లని మనందరి కోసం కేంద్ర ప్రభుత్వం చేయనుంది. ఈ సమాచారాన్ని మన భక్తులందరికీ ఈరోజు తెలియచేయాలని మీడియా వారిని ప్రార్థిస్తున్నాను. ఈ నెల జనవరి 31 నుంచి
ఆంధ్రప్రదేశ్ నుంచి 9 ప్రత్యేక రైళ్లని ఈ నెల 31 నుంచి మొదలుపెట్టి 9 ప్రత్యేక రైళ్లని నడపడం జరుగుతుంది. ఈ రైళ్లలో అయోధ్యకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చేలా రిటర్న్ ట్రైన్స్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. సో ప్రతి ట్రైన్లో కూడా సుమారు 1338 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. 20 స్లీపర్ కోచెస్ ఉంటాయి. ఈ వివరాలన్నీ మీకు రైల్వే శాఖ ద్వారా వెంటనే తెలియచేయటం జరుగుతుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఎవరైతే ముందుగా మరి ఈ స్పెషల్ ట్రైన్స్తో తమ బుకింగ్ చేసుకుంటారో వారికి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి అవకాశం జరుగుతుంది. సో అటువంటి భాగ్యవంతులు మిగతా వారందరూ కూడా క్రమేపీ రానున్న కొన్ని నెలల్లో అయోధ్యకి వెళ్ళి శ్రీరాముడి దర్శనాన్ని చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా హిందువులందరికీ రామభక్తులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు కనీసం 5 దీపాలని పెట్టి వెలిగించి భగవత్ నామస్మరణంతో ఇక్కడ ఒక దీపావళి పండుగలాగా దీన్ని జరుపుకోవాలని, ప్రజలందరికీ మంచి జరిగేలా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించాలని అందరినీ ప్రధానమంత్రి గారు కోరటం జరిగింది. ప్రజలందరూ ఈ దినాన్ని ఒక అద్భుత దినంగా, అద్భుత పవిత్ర దినంగా భావించి జరుపుకోవాలని, ఇది మన తీరని కళ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి హస్తాల మీదుగా తీరుతుందని తెలియజేస్తూ నమస్కారం. జై శ్రీరామ్. దాని గురించి